జీవితంలో ముందుకెళ్ళాలి అనే దాని గురించి చాణక్య నీతిలో చాణక్యుడు ఏం చెప్పాడు అనే దాన్ని మనం స్టడీ అబ్రాడ్ జర్నీలో ఉండే స్టూడెంట్స్‌కి ఎట్లా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు అర్థం చేసుకునేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాణక్యుడు ఏం చెప్పాడంటే, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లైక్ మనం ఏ యూనివర్సిటీకెళ్తున్నాం, ఏ కోర్స్‌కెళ్తున్నాం, ఏ కంట్రీకెళ్తున్నాం, మనలో ఉన్న స్కిల్ సెట్ ఏంటి, మన దగ్గర భవిష్యత్తులో ఎటువంటి జాబ్‌లోకి మనం వెళ్ళాలి అనేది అర్థం చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫియర్‌లెస్‌గా ఉండాలి. ప్రతి కంట్రీ, ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక స్టేజ్‌లో మనందరికి ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి, ఆ ఇంటర్వ్యూస్ ఎట్లా క్రాక్ చేయాలి, ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి అనే దాని గురించి చూడాలి. కష్టపడే తత్వాన్ని పెంపొందించుకోవాలి. మనం ఏదైనా అడిషనల్‌గా స్కిల్ సెట్ కావాలి అని చెప్పనంటే, దానిని చదువుకోవడానికి, నేర్చుకోవడానికి టైం కేటాయించి కష్టపడాలి. నాలుగోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో పాటుగా కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులని టెక్నాలాజికల్‌గా ఎట్లా మారిపోతా ఉంది స్పీడ్ ఆహ్, జనరేషన్‌లో అనేది చూసి కొత్త కొత్త స్కిల్స్‌ని నేర్చుకోవడానికి మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, మీ స్టడీ అబ్రాడ్ జర్నీని మాతో కేసీ ఓవర్‌సీస్‌తో స్టార్ట్ చేయడానికి వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు తోడుగా మేముంటాం. థాంక్ యూ సో మచ్.